హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో పెరుగు వడని చాలా సింపుల్గా హోటల్ స్టైల్లో ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా సాఫ్ట్గా వస్తాయి పెరుగు వడలు. లోపల చాలా జ్యూసీగా, బయట చాలా క్రంచీగా ఉండే విధంగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను గ్రైండర్లో రుబ్బు అనేది వేయకుండా మిక్సీలోనే వేసుకుంటున్నాను. వంట సోడా అనేది కూడా యాడ్ చేయకుండా చక్కగా పెరుగు వడని జ్యూసీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఒకసారి నేను చూపించిన చిన్న చిన్న టిప్స్ని కనుక పాటిస్తూ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడాను రెస్టారెంట్ స్టైల్లో చేసి పెట్టేయచ్చండి. ఇక్కడ నేను 1/2 kg వరకు పాలిష్ పప్పును తీసుకుంటున్నానండి. ఒకవేళ పంట పప్పు కనుక ఉంటే నైట్ నానబెట్టేసి మొత్తంగా తొక్క తీసేసుకొని మార్నింగ్ మిక్సీ పట్టుకోవచ్చు. కానీ ఇలా డీప్ ఫ్రై కోసం అయితే మాత్రం పంట పప్పు కంటే ఇలా పాలిష్ పప్పును తీసుకుంటేనే మంచిదండి. ఆయిల్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేయదు. ఇడ్లీలకి అలాంటి వాటికైతే పంట పప్పు బాగుంటుంది. బట్ ఇలా డీప్ ఫ్రైలు చేసుకునేటప్పుడు మాత్రం ఇలా పాలిష్ పప్పుని తీసుకొని ఒక 5 hours నానబెట్టుకొని మిక్సీ పట్టుకుంటున్నానండి. మిక్సీ పట్టుకునేటప్పుడు కొద్దిగా అంటే ఒక 1/2 glass వాటర్ వేసుకొని మొత్తం పప్పు అంతటి కూడాను బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా ఈ థిక్ కన్సిస్టెన్సీతో మిక్సీ పట్టుకొని ఇలా ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇందులోకి ఒక 1/2 tablespoon సాల్ట్ వేసుకొని 4-5 minutes ఎక్కడ ఆపకుండా ఇలా టర్న్ చేసుకుంటూ ఉండాలండి. ఇలా చేసుకోవడం వల్ల ఎయిర్ గ్యాప్స్ అనేవి మనకి ఫామ్ అయ్యి చాలా పఫీగా వస్తాయి వడలు అనేవి. చూడండి, ఇందాక కంటే ఇప్పటికి చూసారా కాస్త పొంగినట్టు వచ్చింది. సో వంట సోడా కూడా అవసరం లేకుండా చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా చేసుకోవచ్చండి వడల్ని. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అవుతుండగా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేరొక మిక్సింగ్ బౌల్లోకి ఒక 1 liter వరకు చిక్కటి పెరుగును వేసుకుంటున్నానండి. పెరుగులో ఏమాత్రం కూడా వాటర్ యాడ్ చేయొద్దు. ఇలా పెరుగును వేసుకొని మనం ఆల్రెడీ వడల్లో 1/2 tablespoon సాల్ట్ వేసుకుని ఉన్నాం. సో సాల్ట్ అనేది వేసుకునేటప్పుడు కొద్దిగా చూసుకొని వేసుకోండి. ఇప్పుడు పెరుగులో ఇంకో 1/2 tablespoon సాల్ట్ వేసుకొని కాస్త ఇలా కవ్వం పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వడలను వేసుకోవాలండి. ఇలా వడలను వేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది స్లో ఫ్లేమ్లో పెట్టుకొని చేతికి కాస్త తడి చేసుకోవాలండి. ఇప్పుడు చిన్న చిన్నగా ఉండలు తీసుకొని ఇలా మధ్యగా హోల్ అనేది కంప్లీట్గా హోల్ అనేది పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకోవడం వల్ల పెరుగు అనేది ఈవెన్గా అబ్జర్వ్ అవుతుంది. అండ్ వడ అనేది పెరుగులో వేసాక ఉబ్బుతుంది కాబట్టి వేసుకునేటప్పుడు చిన్న సైజులో వేసుకోవాలి. ఇలా నెమ్మదిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ చూసారా ఎంత సాఫ్టీగా ఎలా ప్లఫీగా పొంగుతున్నాయో వడలు అనేవి. మనం వంట సోడా కూడాను యాడ్ చేసుకోలేదండి. మిక్సీ పట్టుకునేటప్పుడు బాగా కలుపుకోవడం వల్ల పిండి అనేది మనకి వడలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. ఈ వడలనే కాదు ఏదైనా కూడా పిండి బాగా కనుక కలుపుకుంటే చక్కగా వస్తాయండి సాఫ్ట్గా. అండ్ మనం మిక్సీ పట్టుకునేటప్పుడు కానీ గ్రైండ్ చేసేటప్పుడు కానీ పిండిలో మనం వాటర్ ఎక్కువగా వేసుకుంటే కనుక ఆయిల్ చాలా ఎక్కువగా పీల్చేస్తుంది. అలా వాటర్ ఎక్కువ వేయకుండా తక్కువగా వేసుకొని సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. అలానే ఎక్కువసేపు కలుపుకుంటే కనుక వడలు అనేవి చాలా చక్కగా వస్తాయి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసరికి స్ట్రైనర్లోకి తీసుకొని ఇలా చల్లటి వాటర్లో వడల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. ఎక్కువసేపు ఉంచకుండా ఇలా వేసుకున్న వెంటనే ఇలా జస్ట్ ఇలా పిండేసి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పెరుగులోకి వేసేసుకోవాలి. ఇలా అన్నింటినీ డిప్ చేసుకున్నాక ఒక 5 minutes సోక్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇలా సోక్ చేసుకోవడం వల్ల ఈవెన్గా పెరుగు అనేది అన్ని ఆవర్లకి అబ్జర్వ్ అయ్యి చాలా జ్యూసీగా సాఫ్ట్గా తయారవుతుందండి. అండ్ మనం పెరుగులో వాటర్ కూడా యాడ్ చేయలేదు కాబట్టి చాలా క్రీమీగా ఉంటాయి. పెరుగు కాస్త పుల్లటితే తీసుకోండి, చక్కగా ఉంటుంది టేస్ట్ అనేది. ఇలానే అన్ని వడల్ని కూడా చిన్న చిన్నగా వేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇలా వాటర్లో డిప్ చేసేసి పెరుగులో మళ్ళీ డిప్ చేసుకొని ఒక 5 నిమిషాలు సోక్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తిరిగి పోపు వేసుకోవడానికి కోసం చిన్న కడాయి ఇలా పెట్టుకొని ఒక 2 tablespoon ఆయిల్ వేసి అన్ని పోపు సామాన్లు కూడా వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఒక 4 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఒక 1/2 tablespoon పసుపు వేసుకుంటే కనుక కలర్ బాగుంటుందండి. చాలా లుక్ వైజ్ బాగుంటుంది పెరుగు వేసుకోవడం వల్ల. ఇలా అన్నింటినీ కాస్త ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి తిరిగి పోపు వేసేసుకోవాలి. మీకు కావాలి అనుకుంటే ఈ స్టేజ్లోనే ఇంగువని కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇంగువ అనేది అందరికీ ఇష్టం ఉండదు కాబట్టి నేను యాడ్ చేసుకోలేదండి. ఇలా జస్ట్ కొద్దిగా పసుపును వేసుకోవడం వల్ల మనకు మంచి లుక్ వైజ్ కలర్ ఉంటుంది. ఇలా తిరిగి పోపు వేసేసుకొని కొద్దిగా కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా జ్యూసీగా టేస్టీగా ఉంటుందండి పెరుగు వడ అనేది. చక్కగా ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా నేను చూపించిన చిన్న చిన్న టిప్స్ని కనుక ఫాలో అవుతూ చేస్తే కనుక హోటల్ స్టైల్లో ప్రిపేర్ చేసి ఇంట్లో పెట్టొచ్చండి. ఈ సమ్మర్లో ఒకసారి పిల్లలకి ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. జ్యూసీగా సాఫ్ట్గా తయారైపోయే పెరుగు వడలు అనేవి. ఇంతే అండి, ఎంతో సింపుల్గా ఇంట్లోనే జ్యూసీగా పెరుగు వడని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.